నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువుతోనే ఉన్నతి సాధ్యం. తిలక్ నగర్ లో ఏర్పాటై ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. క్రీడలతోనే మానసికోల్లాసం ఉంటుందని చిలకూరు మండలం పారిచెల్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. త్యాగరాజా వీధిలో ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి. శాకాంబరి అలంకారంలో నారాయణమ్మ అమ్మవారు సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న నారాయణమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. చదువు ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, తాను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అవకాశం కలిగిందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని తిలక్ నగర్ లో ఏర్పాటై ఉన్న ఎస్కేఆర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకాన్ని ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ తదితర విద్యా సామగ్రి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని గత స్మృతులను గుర్తు చేశారు. 1994లో గూడూరు పురపాలక చైర్మన్ గా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించిందన్నారు. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. చదువుల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆయన వివరించారు. ఇవన్నీ కూడా నేను చెంచురామయ్య కలిసి దిగిన రోజులు. అయితే చెంచురామయ్య కాలేజీలో మాకు వ్యతిరేకం. నేను ఎస్ఎఫ్ఐ, ఆయన ఏబీపీ. ఇద్దరం కూడా చదువులో ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తానే వచ్చాం. వచ్చిన తర్వాత మేము కూడా చెంచల ఉద్యోగాల పక్కన వెళ్ళి నేనైతే ఉద్యోగం కోసమే నేను ప్రయత్నించా, కానీ ఉద్యోగం రాలేదు. దాని తర్వాత అప్పట్లో 95లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆయన అప్లై చేశా. అప్లై చేసిన తర్వాత నేను పీఈ చేశాను కాబట్టి నాకు టికెట్ వచ్చింది. అంటే వచ్చేదానికి కారణం కూడా చదువు. అంటే చదువు అయితే మాత్రం, చదువు లేకపోతే మాత్రం ఈ సమాజంలో మనకు గౌరవం అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చదువు ఉంటే ఎంత స్థాయికైనా ఎదిగే. ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే లక్షలు డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి. మన ఇళ్ళ కాడ వ్యవసాయమో లేకపోతే చిన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు, వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ స్కూల్కి, కాలేజీకి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేస్తే ఇంకా అంతకన్నా నేరం ఉండదని చెప్పి నేను మంది తెలియజేస్తున్నా. అట్లాగే మనం చెంచరావు చెప్పినట్టు ఉంటుంది. ఈ వయసులో మనకి అవగాహన ఉండదు, ఈ వయసులో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ జాగ్రత్తలనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు. కాబట్టి మీ సిఏ గారు, మన సిఏ గారు మీ అందరూ కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిలానీ భాష, అధ్యాపకులు, టీడీపీ నాయకులు చెంచురామయ్య, శ్రీపతి బాబు, భుజగేంద్రరావు, సిఐ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫీజును జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో 1,20,000 రూపాయల నగదు చెక్కును విద్యార్థికి అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద తమ్మినపట్నంలో ఏర్పాటై ఉన్న జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ 1,20,000 రూపాయల నగదును క్రాంతి కిరణ్ అనే విద్యార్థికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి క్రాంతి కిరణ్ 2వ సంవత్సరం ఫీజు కూడా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు మాట ఇవ్వడం అభినందనీయమన్నారు. విద్యార్థి క్రాంతి కిరణ్ కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పవర్ ప్లాంట్ లో ఉద్యోగం సాధించాలని విద్యార్థికి ఆయన సూచించారు. చాలా సంతోషం. ఈరోజు జిందాల్ పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి మా శ్రీనివాస్ గారు ల్యాండ్ హెడ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాస్టర్ కిరణ్ కుమార్ ఈ అబ్బాయి వచ్చి ఎంపీసీ జాయిన్ చేయాలని చెప్పి తమిళపట్నం అబ్బాయిది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కలిసి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము లెటర్ పెట్టి అడిగాము. సార్ సాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు 1,20,000 రూపాయలు ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 1,20,000 రూపాయల ఫీజు అక్కడ జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నానమ్మా. వాళ్ళు మనం నమ్మి మన బిడ్డ ప్రయోజకులు అని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలకి వంపు చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ చదవడంలో మంచి ఇంజనీర్ అయ్యి ఒకవేళ ఉంటే ఇక్కడే ఈ జిందాల్లో ప్లాంట్లోనే మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటే మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుందని, అందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు నాసిన నాగులు, సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డిలు పేర్కొన్నారు. చిలకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెంలో ఏర్పాటై ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. చిలకూరు మండలం పారిచెల్లవారిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు రొటేరియన్ చల్లా రామ్ కుమార్ దాతృత్వంతో క్రీడా దుస్తులను క్లబ్ ప్రతినిధులు అందజేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ వెస్ట్ అధ్యక్షులు నాసిన నాగులు, సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉంటే మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుందన్నారు. అందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, చదువుతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని కోరారు. అందుకు కావలసిన సహాయ సహకారాలను మా రోటరీ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పర్యావరణ పరిస్థితుల్లో మొక్కలను నాటడం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు వివరించారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, పిల్లలకి ముఖ్యంగా మీకు కావాల్సింది పర్యావరణం విధ్వంసం వల్ల మనం ఎన్ని అనర్థాలను మనం చూస్తున్నాం, తెలుస్తూ ఉంది. గ్లోబల్ వార్మింగ్, విపరీతమైన ఉష్ణతాపం పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరొక 5-10 సంవత్సరాలు పోయేటప్పటికీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా మార్పులు చెందుతాయనేది అర్థం కాని పరిస్థితి ప్రపంచాన్ని బట్టి పీడిస్తూ ఉంది. అందువల్ల ముఖ్యంగా మనం చేయాల్సింది పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి వ్యక్తిగత సామాజిక బాధ్యతగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. మీకు అందరికీ మీ తల్లిదండ్రులు బర్త్డే చేస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసి ఒక సంబరంగా ఆ కార్యక్రమాన్ని మనం పుట్టిన సందర్భంగా జరుపుకుంటాం. ఆ రోజు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మన ఇంట్లో లేదా మన వీధిలో, మన పక్కింటి వీధిలో ఎక్కడైనా సరే ఒక చిన్న చెట్టు నాటామనుకోండి, ఒక జామ చెట్టు నాటాం, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది. ఆ పళ్ళు మనకే కాదు, ఒక కోతి తింటుంది, లేదంటే ఒక చెనగ తింటుంది. అన్ని రకాల పక్షులకి, జంతువులకి, మనకు ఆరోగ్యంతో పాటు మరి అన్ని రకాలుగా మనకు ఫలాలను ఇస్తుంది. ఒక వేప చెట్టు నాటాం, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది. ఒక రావి చెట్టు నాటాం, ఆక్సిజన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఉష్ణతాపాన్ని తగ్గించడంతో పాటు. తర్వాత అమ్మాయి ఈ మధ్య మళ్ళీ మోడర్న్ డెకౌత్లన్ అని, తర్వాత మేమే ఆ అమ్మాయిని అక్కడ పంప్లేట్ దగ్గర ఉండే స్విమ్మింగ్ పూల్లో చేర్పించాం. ఆమెను మొన్న కూడా ఏదో వేరే కాంపిటీషన్ పోతూ ఉండాలి, వాళ్ళ ఖర్చులకు లేవంటే కూడా మేము మాకు ఇతోదిపోయిన సహాయం. నేను ఇక్కడ కూడా చెప్తున్నాను, మేము కడివేడ్ స్కూల్లో ఇచ్చాము, కొండాగూడ స్కూల్లో ఇస్తున్నాము. నేను రామ్మోహన్ రావు గారు, రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడే రామ్ కుమార్ గారు చెప్పారు. అందరం కూడా తలా ఏదో మా ఆర్థికంగా కొద్ది గొప్ప మేము బాగానే ఉండేవాళ్ళం. మేము కోటీశ్వరం మేము చెప్పాం, కానీ మిడిల్ క్లాస్లో అయినా కూడా మేము అందరం కూడా తలా ఒక రూపాయి వేసుకొని ఏదైనా మంచి కార్యక్రమానికి చేసేవాళ్ళం. ఇక్కడి నుంచి ఎవరైనా నేషనల్కి కానీ సెలెక్ట్ అయితే
కార్యక్రమాన్ని కూడా మన రామ్కుమార్ గారే నిర్వహించడం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే రామ్కుమార్ గారు సర్వే చేయాలని తపన, అంటే రోటరీ వెస్ట్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు నేనే రోటరీ క్లబ్లో ఆయన్ని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేయడం నుంచి ఏదో కార్యక్రమం రోటరీ వెస్ట్ క్లబ్లో దాదాపు 1-2-3 ప్రోగ్రాంలు ఆయన మాకు రోటరీ క్లబ్కి అందివ్వడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే దాతలు లేదే ఏ క్లబ్ అయినా కానీ ముందుకు పోవాలంటే దాతల సహాయ సహకారాలు కావాలా. మెయిన్ ఏంటంటే మెంబర్షిప్ కూడా ఎక్కువ ఉండాలి. అంటే మెంబర్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడే మనం ఏ ప్రోగ్రాం అయినా ఎవరినైనా అడగలమని నేను మా ప్రెసిడెంట్ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు చోలవరం గిరిబాబు, ధనుంజయ రెడ్డి, రవీంద్రారెడ్డి, బలరామరెడ్డి, వాసు, ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన జీవన శైలిలో వచ్చే మార్పుల కారణంగానే క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని, పొగాకు, మద్యం వినియోగం, అవశేషాలున్న కూరగాయలు వంటి వాటికి దూరంగా ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ వైద్యాధికారిని డాక్టర్ లక్ష్మి సూచించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఏర్పాటై ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మహిళలకు సూచనలు ఇచ్చారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఏర్పాటై ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మిచే క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ వైద్య సేవలు అందించారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ జీవన శైలిలో వచ్చే మార్పుల కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు ఉంచి భుజించడం, బాత్రూముల్లో వంట పాత్రలు శుభ్రపరచడానికి వాడే రసాయనాల అవశేషాల ద్వారా వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్యాన్సర్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె వివరించారు. ఒక్కటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరు కూడా మీరు త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవాలి. సో మేము త్వరగా రావాలంటే ఓపీ అవ్వదు మాకు. అక్కడ ప్రాబ్లం వస్తుంది అంతే, లేకపోతే రావడానికి పోవడానికి ఏం లేదు. అందుకే మేడంతో చెప్పాము, కొద్దిగా ఎక్కువ మందిని పెడితే మేము సంప్రదిస్తాం. ఇంత దూరం వచ్చినందుకంటే మేడం ఎక్కువ మందిని పెట్టాను ఈసారి. సో ఎంత ఎక్కువ మంది ఉంటే నాకు అంత ఉత్సాహం వస్తుంది. ఏదన్నా అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగుపడతారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం 5 బాగుపడినా చాలా సంతోషం. ఎందుకంటే మేము ఇలాంటి క్యాంపులు ఇన్ని కండక్ట్ చేసినా కూడా మాకు మార్పు అనేది ప్రజల్లో ఎక్కడ పెద్ద కనపడటం లేదు అనే చెప్పాలి. క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయట, మీరు త్వరగా రండి, చూపెట్టుకోండి, అది రాకుండా మనం ఏమన్నా చేద్దాం అన్నీ చెప్తే అసలు రానే రాదు. ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే ఎక్కడ అంటుకుంటుందో క్యాన్సర్ అన్నట్లు. సో ఈ క్యాంపులు కండక్ట్ చేసి పిచ్చి వేస్ట్ అని చెడ్డ చిరాకేసేసి మానేశాను. ఎవరు అడిగినా ముందు అదే అడుగుతాను, మీరు ఊరికే క్యాంపులు కండక్ట్ చేస్తే మాకొద్దు. పేషెంట్లకి ప్రాబ్లం ఉందంటే మీరు తెచ్చి ఆ పేషెంట్లను మాకు అప్పచెప్తామంటేనే మేము క్యాంప్ కండక్ట్ చేస్తాం. మాకొద్దు 400-500 మందికి మేము వచ్చాము, కబుర్లు చెప్పాము, పడుకోబెట్టి చూసాము అని గొప్ప మాకొద్దు. చేసిన దానికి ఫలితం లేకపోతే మేము రాము అని చెప్పేసి అన్నాం. ఆ తర్వాత ఎవరు అడగలేదు, ఎందుకంటే సగం మంది క్యాంపులు కండక్ట్ చేసేది పేరు కోసం. కానీ సులక్ష్మ గారు అలా కాదు, ఏదో ఉపయోగపడాలని చేస్తున్నారు. ఆమె చేసేది సార్ అన్నారు కదా అన్నమాట, మేము ఏదో ఊరికే ఏదో పేరు కోసం ఏదేదో చేయము. ఇంకా మరికొందరు మాట్లాడారు. సునీత సేవా సంస్థ 19వ క్యాన్సర్ పై అవగాహన సదస్సు. మనం ఇంతకు ముందు 18 సదస్సులు నిర్వహించాం. ప్రతి సదస్సు వల్ల కూడా కొంతమంది మహిళలు ఉపయోగపడ్డారు. వాళ్ళని మేడం గారు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడం జరిగింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి గారిని కలవాలంటే మనకు సామాన్యంగా అంత తేలిగ్గా పోయి అప్రోచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వారు 24 గంటలు పేషెంట్లను ట్రీట్మెంట్లో దాంట్లో చాలా బిజీగా ఉంటారు. కానీ మన సంస్థ కోసం, మీకోసం వాళ్ళ సమయాన్ని అంతా పక్కన పెట్టి మిమ్మల్ని మహిళలు, సమాజంలో ఎక్కడా కూడా మహిళలు క్యాన్సర్ వల్ల బాధపడకూడదు, వాళ్ళకి క్యాన్సర్పై అవగాహన కలిగించి ఎవ్వరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండేలా చేయాలనే దీక్షతో కంకణం కట్టుకొని ఆపరేషన్ వల్ల 3 కాళ్ళే ఉండేది, ఇంకో కాలు ఉండేది దాని కింద రాయి పెట్టుకొని ఆపరేషన్ చేశారు. అట్లాంటిది ఇప్పుడు ఇంద్రభవనం తయారైందంటే మేడం గారి కృషి, మేడం గారి సేవ ఎంతో చెప్పుకోదగింది. అటువంటి సేవ కలిగిన లక్ష్మీ మేడం గారు మన సంస్థకు రావడం నాకు నిజంగా కూడా చాలా సంతోషం.
లక్ష్మీ మేడం గారి సేవ చెప్పాలా అంటే అసలు ఆవిడకి అవసరం లేదు. ఈ అవగాహన సదస్సులకు వచ్చి మీకంత అవగాహన కలిసేది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా పాపం ఓపి బాక్స్ తెచ్చుకొని ఫోన్ చేసి మన కోసం వచ్చారు. ఎందుకు చెప్పండి? సేవ. మహిళలు క్యాన్సర్ బారిన పడకూడదు, పడకముందే దాన్ని క్యూర్ చేసుకోవాలా. పసిబిడ్డలు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ కౌన్సిలర్ కన్యాకుమారి, సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి, సంఘ సేవకులు పసుపులేటి ఉమాదేవి, సిస్టర్ పద్మజ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఈ నెల 1వ తేదీ నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారని, అందులో భాగంగానే నారాయణ మెడికల్ కళాశాల ఆసుపత్రి నందు వారోత్సవాలు జరుపుకుంటున్నామని నారాయణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో చిన్నపిల్లల వ్యాధుల విభాగం, కాన్పుల మరియు గర్భకోశ వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చిన్నపిల్లల వ్యాధుల విభాగం, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. తల్లి ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే ఇప్పటి వరకు నారాయణ మాతృసేవా పథకం ద్వారా ఉచిత సేవలు పొందుతున్న గర్భవతులకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మరికొన్ని ఉచిత దంతవైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వారు వివరించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు. తల్లిపాల ఆవశ్యకతను అందరికీ తెలిసేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా చేసి ప్రతి సంవత్సరం ఒక థీమ్తో అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంతో ఈ తల్లిపాల వారోత్సవాలు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రతి ఏటా జరుగుతుంది. సో ఈ సంవత్సరం దీనికి సంబంధించిన అవేర్నెస్ థీమ్ గురించి సేవా పథకంలో ఈ సంవత్సరంలో కొత్తగా నారాయణ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాకు అజయ్ రెజినాల్డ్ గారు మనము ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్స్ గురించి వివరిస్తారు. అందరికీ తెలిసిందే కొత్తదేవి పాలి పథకం. కాకపోతే ఈ సంవత్సరం నుంచి ఈ నారాయణ మాతృసేవ పథకంలో భాగంగా దంత సేవలు కూడా అందించడం జరుగుతుంది. ఈ దంత సేవలు ప్రతి ఒక్క రిజిస్టర్ అయిన తల్లికి ఇక్కడ గర్భిణీ స్త్రీకి వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరాల వరకు మేము మా దంత వైద్య సేవలు అందిస్తున్నాము. రకరకాల సేవలు ఉన్నాయి. పిల్లి పళ్ళకు సిమెంట్ పెట్టడం, పిల్లి పళ్ళు తొలగించడం అవ్వచ్చు, లేదంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ప్లస్ డెంటల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి అవగాహన కల్పించడం, తల్లులకి వాటి నోటి ఆరోగ్యం ఎలా మెయింటైన్ చేయాలి. ప్రతి సంవత్సరము తల్లిపాలు లేకపోవడం వల్ల ఎంతోమంది పశువుల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. పోతపాల వల్ల వాటిలో వచ్చే నష్టాల వల్ల. అయితే ఈ పోతపాలు ఇవ్వడం వల్ల వచ్చే నష్టాలను తగ్గించుకోవడం తల్లిపాలు ప్రతి ఒక్కరూ ఇచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. తల్లిపాలు ఇవ్వడంలో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వేదన లేకుండా చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. తల్లిపాలు సరిపోవు, సరిగా రావట్లేదు, లేకపోతే ఆపరేషన్ చేస్తే పాలు ఉండదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు తల్లిపాలు ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా ప్రతి బిడ్డ తల్లిపాలు ఇవ్వగలుగుతుంది. అది తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఎంతో ఆరోగ్యకరమైన విషయం. బిడ్డ ముఖ్యంగా పుట్టుకతో కాకుండా తర్వాత ఫ్యూచర్లో వచ్చే అంటే ఇంత వయసులో కానివ్వండి, లేకపోతే మధ్య వయసులో కానీ సమస్య కూడా తల్లిపాలు తాగడం చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటీస్ అయితే ఒబేసిటీ మనం ముఖ్యంగా పిల్లలు వచ్చి రూపకాయని చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈ రూపకాయాన్ని మీరు ఎప్పుడైనా చూడండి, తల్లిపాలు ఇచ్చే వాళ్ళలో అసలు మనం చూడము, పోతపాలు ఇచ్చే వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. వాళ్ళకి డెంటల్ సమస్యలు అయితేనేమి, లేకపోతే రూపకాయం, చిన్న వయసులోనే బీపీ రావడం, అయితే షుగర్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఆ టైంలో వాళ్ళకి కడుపు నొప్పి ఎక్కువగా రావడం, లేకపోతే పాలు అరక్కపోవడం, లేకపోతే మోషన్స్ ఎక్కువ కావడం, అపరిశుభ్రత. అనంతరం నర్సింగ్ సిబ్బంది తల్లిపాల ఆవశ్యకత గురించి నాటక రూపంలో ప్రదర్శన ఇచ్చారు. క్విజ్ ప్రోగ్రామ్ లో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ దంత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైద్యాధికారులు డాక్టర్లు హరీష్, అరుణ్ ఖాన్, సతీష్, వనజకుమారి, ఏజిఎం ఏసీ శేఖర్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు వెలికి తీస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. వైకాపా నాయకులు చేసిన అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ 1వ తేదీన సమర్థవంతంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందని, ఉద్యోగులకు జీతాలు కూడా జమ చేశారని ఆయన వివరించారు. సంతోషం. 3వ తేదీ కల్లా అవ్వాతాతలు, అలాగే వితంతువులు, వికలాంగుల చేతికి మా నాయకులు, అలాగే సచివాలయం సిబ్బంది, విఆర్ఓలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఉదయం 1వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం లోపల దాదాపు 97% పెన్షన్లు ఇచ్చేది పూర్తి చేశాం. అట్లాగే ఉద్యోగస్తులు కూడా పెన్షన్గా 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారంగా జీతాలు అందరికీ కూడా అందాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే నిన్న ఒక డిఏ అందరికి కూడా బాబు గారు విడుదల చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది ఒక మంచి పరిణామం. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన తర్వాత ఎన్ని అప్పులను తట్టుకొని ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క పెన్షన్లు కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు కానివ్వండి, ఉద్యోగుల పెన్షన్ కానివ్వండి, ఒక డిఏ కూడా చేయడం అనేది చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అని చెప్పి నేను తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా బాబు గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో లేఅవుట్లు చాలామంది వేస్తున్నారు. నాకు తెలియట్లేదండి, గూడూరు నుడానా గూడూరు పరిధిలోకి వచ్చేది నుడానా కానీ నుడా పేరు మీద ఇక్కడ అంతా జరుగుతూ వినియోగం. ఎందుకంటే నేను గూడూరులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నా బయట తీస్తాం, దాంట్లో రెండో మాట్లేదు. దాంట్లో పరిస్థితి మీ దృష్టికి వచ్చినా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పండి, ఖచ్చితంగా బయట చేసేటువంటి ప్రక్రియ. అయితే పేపర్ మీద అయిపోయాయంటే అది వాళ్ళ తప్పు కాదు, ఫ్లాట్లు వేసిన యజమాని తప్పు కాదు, కొన్న మన తప్పు. కాబట్టి ప్రజల్ని కాదని మనం ఏం చేయలేం. ఇంకా ప్రజలు కానీ సునీల్ కుమార్ ఏం చేయడు. సో ప్రజలందరూ ఎట్టపోతే అట్టపోతే సునీల్ కుమార్ తప్ప ప్రజలు విరుద్ధంగా వచ్చి మీరు ఎట్టకుండా అడగను, కొనొద్దని అంటే క్లారిఫికేషన్ చేసి కొనమని చెప్తున్నాను, అంతే తప్ప కొనొద్దని. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో 450 మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు గౌడ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకం అందజేయడం జరుగుతుందని గౌడ సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షుడు తోటా ప్రభాకర్ గౌడ్ తెలిపారు. మనుగోలులోని గమలపాలెంకి చెందిన ఉప్పల వెంకటేశ్వర గౌడ్ ప్రమాదవశాత్తు కింద పడి గాయాలు కావడంతో ఆయన్ను పరామర్శించారు. మనుగోలులోని గమలపాలెంకి చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు గౌడ్ కల్లు గీత గీస్తూ ప్రమాదవశాత్తు పడి గాయాలయ్యాయి. దీంతో నెల్లూరు జిల్లా గౌడ్ కల్లగీత పారిశ్రామికుల సంఘం గౌడ్ సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు తోటా ప్రభాకర్ గౌడ్ నాయకులు పరామర్శించారు. ఆయన కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా తోటా ప్రభాకర్ గౌడ్ మరికొందరు మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా గతంలో టీడీపీ హయాంలో అమలు చేసిన విధంగా గీత వృత్తిలో ప్రమాదం జరిగిన వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ నెల 11వ తేదీన నెల్లూరు నగరంలోని పురమందిరంలో 10వ తరగతిలో 450 మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు 5,000 రూపాయల వంతున ప్రతిభా పురస్కారం అందజేయడం జరుగుతుందని వారు వివరించారు. నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఆయన ఆశయ సాధనలో గల గౌడ్లకు సంక్షేమ కార్యక్రమాలు 77లోనే స్టార్ట్ చేశారు ఆయన. వారి తదనంతరం వారి కుమారుడు రాజశేఖర్ గౌడ్, కోసూరు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా. దానిలో భాగంగా ఈరోజు మనుగోలులో ఉప్పల వెంకటేశ్వర్లు గారు కల్లుగీత చెట్టు గీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడం, ఆ కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ గీత వృత్తికి దూరం అయినారు. వారిని గౌడ సంఘం తరఫున ఇక్కడ కుల పెద్దలు మా కార్యవర్గ సభ్యులు అందరితో కలిసి పరామర్శించి యథావిధిగా వారికి ఇస్తున్నటువంటి 10,000 రూపాయల పారితోషికం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అప్పటి నుంచి 77 నుంచి. దాన్ని మేము ఆయన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగిస్తూ ఈరోజు 10,000 రూపాయలు అందజేయడం, పరామర్శించడం, మేమన్నా భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు గౌడ కార్మికులకి కల్లుగీత కార్మికులకి న్యాయం జరుగుతూ ఉండేది. కొంత ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి సాయం అందుతూ ఉండేది. గాయాలైన వాళ్ళకి, విధివశాత్తు చనిపోయిన వారికి, వీళ్ళందరికీ కూడా
ఒక 5 లక్షల రూపాయల మేరకు జరుగుతూ ఉండింది. తర్వాత మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అయినా మళ్ళా కలుగిత కార్మికులను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు వెంపులూరు శ్రీనివాసులు గౌడ్, తాళ్ల రాజా గౌడ్, కోసూరు చిన్న గోవింద గౌడ్, కాల్తీరెడ్డి శ్రీనివాసులు గౌడ్, రావుల అంకయ్య గౌడ్, దాసరి పద్మజా నాభయ్య గౌడ్, దాసరి రాజేష్ గౌడ్, తిరకాల నాగభూషణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సైదాపురం మండలం మర్లపూడి గ్రామానికి చెందిన వరదబండి నవ్యశ్రీ అనే 5వ తరగతి విద్యార్థిని వైద్య ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయల నగదు సాయం అందజేశారు. దాతలుగా సేవా సంస్థ ప్రతినిధులు, దాతలు మరికొందరు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, అతిథి రమేష్ బేకరీ అధినేత రమేష్, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, రామకృష్ణ, శివకుమార్ రెడ్డి, శ్యామ్, కోట వెంకటేశ్వర్లు, పిల్లల శ్రీనివాసులు, పెంచలయ్య, నాగరాజు, ముని ప్రసాద్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి పాప 5వ క్లాస్ చదువుతున్న పాపకి ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇళ్లలో చిన్నపిల్లలు జాగ్రత్తగా దీపాలు వెలిగించిన సందర్భాల్లో ఆడవాళ్ళు గుర్తించాల్సిన విషయాలు ఇవి. అలాగే తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా మోరల్ సపోర్ట్ మా దగ్గర నుంచి ఆ పాపకు అందించడం జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న సహాయం కావాల్సిన ప్రగతి సేవా సంస్థ అందరూ కూడా బదిలో వెళ్తున్న సందర్భం ఇది. అలాగే మాకు కూడా ఇంత సభ్యుల అవకాశాన్ని అప్పుడప్పుడు చిన్న అమౌంట్లు అయినప్పటికీ కూడా అందరూ కలిసి ఒక మంచి అమౌంట్గా వాళ్ళకి అందించడంలో మమ్మల్ని సమకూరుస్తున్నటువంటి చంద్రన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ పాప త్వరగా కోలుకొని మళ్ళీ హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరులో బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామానికి సంబంధించిన వరదబండి నవ్యశ్రీ పాప 5వ క్లాసు చదువుతుంది. వాళ్ళ అమ్మ దీపారాధన చేసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే పాప బుక్స్ సర్దుకునే ప్రక్రియలో ఆ దీపం వెనక గౌన్కి అందుకోవటం జరిగింది. ఆ పాప ఒళ్ళంతా మేడ మొత్తం కాలిపోవటం జరిగింది. చాలా దురదృష్టమైన విషయం. దానికి గాను అంటే ఆ పాపకి చాలా చక్కగా యాక్టివ్గా బాగా చదువులో ముందుండే నవ్యశ్రీ పాప, ఆ పాపకి ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. నిరుపేద రెడ్డి కుటుంబానికి సంబంధించిన మా నవ్యశ్రీ ఈ పాపకి మన వంతు ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా మా స్నేహితుల సహాయ సహకారాలతో అమ్మాయికి ఒక 15,000 రూపాయలు మా చిన్న తోడ్పాటు సహాయాన్ని అందించాలని కోరుకున్నాం. దానికి మా ప్రగతి కుటుంబ సభ్యులు మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పాలాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ఆషాఢ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, కూరగాయలతో శాకాంబరి అలంకారంలో అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగులతో అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నారాయణమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ మృగరాజ వాహన నటరాజు నంగన అర్ధేందు భూషణ అఖిలార్తి శోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వసంతోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం మాడవీధిలో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను
ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,350 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 53,390 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము ధర 6,674 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామ్ వెండి ధర 87 రూపాయలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతోనే ఉన్నతి సాధ్యం. తిలక్ నగర్ లో ఏర్పాటై ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. క్రీడలతోనే మానసికోల్లాసం ఉంటుందని చిలకూరు మండలం పారిచెల్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన రోటరీ క్లబ్ వెస్ట్ ప్రతినిధులు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. త్యాగరాజా వీధిలో ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి. శాకాంబరి అలంకారంలో నారాయణమ్మ అమ్మవారు సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న నారాయణమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్వాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.